అనగనగా ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం మేఘాల్లా ముసురుకుంటున్న కాలం. భూమంతా యుద్ధ వాసనతో నిండిపోయింది. అప్పుడు జన్మించాడు ఒక మహాయోధుడు. అతని పేరు బార్బరీకుడు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడు. పుట్టుకతోనే అసాధారణ శక్తులు కలవాడు. చిన్నప్పటినుంచే అతని కళ్లలో అగ్ని, చేతుల్లో వీరత్వం, హృదయంలో ధర్మముండేవి. అతని తల్లి మౌర్యవి తన కొడుకుకి యుద్ధం నేర్పించడమే కాదు, ధర్మమంటే ఏమిటో కూడా నేర్పించింది. శక్తి ఉన్నవాడు బలహీనులను కాపాడాలి అని చెప్పేది. బార్బరీకుడు కూడా ఆ మాటను తన ప్రాణం కంటే గొప్పగా భావించాడు. ఒకరోజు అతడు మహాదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై అతనికి 3 దివ్య బాణాలు ప్రసాదించాడు. ఆ 3 బాణాలు సాధారణవి కావు. ఒక బాణం శత్రువులను గుర్తుపెడుతుంది, మరొక బాణం రక్షించాల్సిన వారిని గుర్తిస్తుంది, 3వ బాణం గుర్తుపెట్టిన శత్రువుల్ని ఒక్క క్షణంలో భస్మం చేస్తుంది. అంతటి శక్తి ఉన్న బార్బరీకుడు ఒక మాట ఇచ్చాడు: నేనే హీనుల పక్షాన నిలుస్తాను. అది అతని వ్రతం, అతని గర్వం, అతని విధి కూడా. ఈ కురుక్షేత్ర యుద్ధం మొదలు కాబోదు. పాండవులు ఒకవైపు, కౌరవులు మరోవైపు. భూమి మొత్తం రక్తంతో నిండబోతున్న సమయం. బార్బరీకుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు తల్లి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం కోరాడు. మౌర్యవి అతని తల మీద చేయి వేసి, ధర్మం వైపే ఉండు, కాని నీ వ్రతాన్ని మర్చిపోకు అంది. అలా తన నీలిరంగు గుర్రంపై 3 బాణాలు, ఒక విల్లు తీసుకుని కురుక్షేత్రానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతని దారిని ఆపాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు. కృష్ణుడు చిరునవ్వుతో అడిగాడు: నువ్వెవడివి బాబు? ఈ 3 బాణాలతో యుద్ధానికి వెళుతున్నావా? బార్బరీకుడు నవ్వి అన్నాడు: ఈ 3 బాణాలే చాలును మొత్తం యుద్ధాన్ని ముగించడానికి. కృష్ణుడు ఆశ్చర్యపోయినట్టు నటించి, అంత శక్తి ఉందా? నిరూపించగలవా అన్నాడు. అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టును చూపించాడు. ఈ చెట్టులోని అన్ని ఆకులను ఒకే బాణంతో కొట్టగలవా అని అడిగాడు. బార్బరీకుడు కళ్ళు మూసి ఒక బాణం వదిలాడు. ఆ బాణం మెరుపులా వెళ్లి చెట్టులోని ప్రతి ఆకుని చుట్టేసింది. కాని కృష్ణుడు ఒక ఆకును తన కాలి కింద దాచాడు. ఆ బాణం ఆకులన్నీ చుట్టేసి చివరికి కృష్ణుడి కాలి దగ్గరికి వచ్చి తిరుగుతూనే ఉంది. బార్బరీకుడు వినయంగా అన్నాడు: మీ కాలి కింద ఒక ఆకు ఉంది, దయచేసి కాలు తీసేయండి. కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. అతడు అర్థం చేసుకున్నాడు, ఈ యోధుడు యుద్ధంలో అడుగు పెడితే మహాభారతమే మారిపోతుంది అని. అప్పుడు కృష్ణుడడిగాడు: యుద్ధంలో నువ్వు ఎవరి పక్షాన నిలుస్తావు? బార్బరీకుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అన్నాడు: బలహీనుల పక్షాన. కృష్ణుడు లోలోపల ఆలోచించాడు. మొదట కౌరవులు బలహీనులైతే వాళ్లవైపు వెళ్తాడు, తర్వాత పాండవులు బలహీనులవుతారు, అప్పుడు వాళ్లవైపు మారుతాడు. ఇలా మారుతూ మారుతూ చివరికి ఇద్దరినీ సంహరిస్తాడు. యుద్ధం ఎప్పటికీ ముగియదు. అప్పుడు కృష్ణుడు తన అసలు రూపాన్ని చూపించాడు. బార్బరీకుడు వెంటనే నమస్కరించాడు. కృష్ణుడన్నాడు: ధర్మం కోసం నీ తల నాకివ్వాలి. ఒక్క క్షణం ప్రపంచం నిశ్శబ్దమైంది. కాని బార్బరీకుడు చిరునవ్వు నవ్వాడు. నా తల ధర్మానికి ఉపయోగపడితే నా జీవితం ధన్యమైంది అన్నాడు. అలా తన ఖడ్గాన్ని తీసి తన తలను తానే కోసి శ్రీకృష్ణునికి సమర్పించాడు. అంతటి త్యాగం, అంతటి భక్తి, అంతటి ధర్మం. కృష్ణుడు అతని తలను ఒక కొండపై ఉంచి అన్నాడు: ఇక్కడి నుంచి మొత్తం యుద్ధాన్ని చూడు, ధర్మం ఎలా గెలుస్తుందో చూడు. 18 రోజుల మహాయుద్ధం ముగిసింది. కౌరవులు నశించారు, పాండవులు గెలిచారు. యుద్ధం తర్వాత పాండవులందరూ గొప్పతనంపై మాట్లాడుకుంటున్నారు. అప్పుడు కృష్ణుడన్నాడు: ఈ యుద్ధం నిజంగా ఎవరు గెలిపించారో బార్బరీకుడే చెప్తాడు. అందరూ అతని తల దగ్గరకు వెళ్లారు. అర్జునుడు అడిగాడు: ఈ యుద్ధంలో గొప్ప యోధుడు ఎవరు? బార్బరీకుడు నవ్వి అన్నాడు: నేను చూసింది ఒక్కటే. యుద్ధభూమిలో ఎక్కడ చూసినా సుదర్శన చక్రం తిరుగుతూనే ఉంది. కృష్ణుడే అన్నీ చేశాడు అని. అప్పటినుంచి బార్బరీకుడు శ్యాంబాబాగా పూజలందుకుంటున్నాడు. ధర్మానికి సాక్షిగా నిలిచిన యోధుడిగా, త్యాగానికి ప్రతీకగా, భక్తికి చిహ్నంగా. ఈ కథ మనకు చెబుతుంది: శక్తి ఉన్నవాడు గెలవచ్చు, కాని ధర్మం ఉన్నవాడే చిరస్థాయిగా నిలుస్తాడు. జై శ్రీకృష్ణ.